రాష్ట్రంలో కూటమి సర్కార్ ఏర్పాటై ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో ప్రజలు ఏమనుకుంటున్నారు? నియోజకవర్గాల్లో ఆ ఎమ్మెల్యేలు ఆశించిన స్థాయిలో పనిచేస్తున్నారా? ఎమ్మెల్యేల పనితీరుపై, ప్రభుత్వ పనితీరుపై ప్రజలు ఎన్ని మార్కులు వేస్తారు? ప్రస్తుతం మనం రామచంద్రాపురం నియోజకవర్గంలో ఉన్నాం. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కూటమి తరపున వాసంశెట్టి సుభాష్ పోటీ చేసి విజయం సాధించారు. ఆయన చేతిలో పరాజయం పాలైంది వైసీపీకి చెందినటువంటి పిల్లి సూర్యప్రకాష్. ప్రస్తుతం పిల్లి సూర్యప్రకాష్ గారు ఏం చేస్తూ ఉన్నారు? వాసంశెట్టి సుభాష్ మంత్రిగా తన మార్కు పరిపాలనలో ఎలా చూపిస్తూ ఉన్నారు? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి ఇస్తానన్నారు, మీకు కూడా ఇచ్చారా? ఏంటి ఏంటి ఆ పథకం మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు ఆ పథకం ఎవరు అడిగారండి? మేము అడిగామండి, మాకు కూలేదని అడిగామండి, మేమేమో అడగలేదు. అలా పెట్టారు. ఈ పరిపాలన బాగుందండి. అప్పుడు పరిపాలన మీద, జగన్ గారి పరిపాలన మీద ఈ పరిపాలన బాగుంది బాబు. ఏంటి ఏం గమనించారు? దేవుడు ఇచ్చిన కాలు చేతులు బాగున్నాయి కదా, కష్టపడి బతకొచ్చాం కదా. ఎవరో మీరేటో ఎడతారు, తిందాము బతుకుదాము అని ఆశించి చూసిన సోమవారం పోతుంది. అలాంటి పనులు మనకు అర్థం. ఈ పరిపాలన బంగారులాగా ఉన్నది, ఏం తేడా లేదు. ఎవరికి అదువు లేకుండా బతుకుతున్నారండి అందరూ. చాలా తీసుకున్నారు. మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉందండి? సూపర్ అండి. మా ఎమ్మెల్యే గారికి పేరెట్టడానికి ఎవరు సరిపోరండి. ప్రతి ఒక్కరి కంట్లోని కూడా నలకలాగా ఉన్నాడండి ఆయన. నేనంటే ఇప్పటికి సుభాష్ గారి దగ్గరికి వెళ్ళలేదు కదండి, అయినా ఆయన చేసిన పనులన్నీ చూస్తున్నాయండి. చాలా అభివృద్ధిగా ఉన్నది, మాకు చాలా బాగుంది. మరి 10,000 వచ్చేది మరి అప్పుడు అది ఎవరు ఇవ్వమన్నారండి బాబు? ఎవరు అడిగారండి? మాకు కూలేదని వచ్చామండి మీ దగ్గరికి. కొన్ని ఎవరికైనా కాంతి పెట్టామండి. మాకు ఏ అనాథరం పర్లేదు, చోవరపోతులు అయిపోయి తిరుగుతున్నారండి. అప్పుడు ఆ డబ్బులు తిన్నవాళ్ళు ఇప్పుడు రోడ్డు మీద చోవరపోతులు తిరుగుతున్నారండి. ఏ పనులకి పాటలకి వెళ్ళకుండా ఇళ్ళ కూడా కూర్చోండి, ఆడవాళ్ళ మీద ఆధారపడండి. ఆడవాళ్ళు ఏ ఇంట్లో కన్నా వెళ్ళి పాచి పని చేసి పట్టుకొస్తే అవి తిని బతుకుతున్నారండి. గతకన్నా చేసి ఏంటి సార్ ఒక మార్పు చెప్పండి మీరు, గతానికి ఇప్పటికి మార్పు చాలా తేడా, చాలా బాగుంది మాకు. ఏమనిపించింది అప్పటికి ఇప్పుడు? ఏమన్నా మార్పు నాకు నేను వ్యవసాయం పని చేసి ఉండేవాళ్ళు అండి. ఎలా అనిపించింది మీకు? అన్ని మామూలు మా పాటలు మాయే. అంటే ఏంటి ఇప్పుడు ఏముంటదండి, వర్షాలు పడినప్పుడు మరి తుక్కు అయిపోవండి. ఇప్పుడు రైతులు తీసుకుంటున్నారండి, కూలోడు కాబట్టి ఇస్తలేదండి. ఏ ప్రభుత్వం వచ్చినా అంతేనా? ఏ ప్రభుత్వం వచ్చినా అలాగ ఉందండి. ఈయన ఎత్తాడంటే అమ్మ అప్పులు చేసి వెళ్ళిపోడు, ఈడు ఎక్కడ తట్టుకుంటాడు ఇప్పుడు? అంతే అండి. మిగతా పరిస్థితులు ఎలా ఉంది అంటే, మిగతా అంటే రేట్లు, నిత్యావసర వస్తువులు రేట్లు కానీ అవన్నీ బాగున్నాయండి, పర్లేదు. ఏమన్నా మార్పు ఏం గమనించారు అప్పటికి ఇప్పటికి? మార్పు అండి, నేనేమో తెలుగుదేశం మనిషిని, వైఎస్ మనిషిని అంటే వాళ్ళు ఇంకోలా చెప్తాను, నేను ఇంకోలా చెప్తాను. అంతే అండి. ఇప్పుడు నెగ్గిన మాట ఎవరో కరెక్ట్గా చెప్పం కదండి. నీ మీద అంటే నాకు అభిమానం, మీరంటే నాకు అభిమానం అండి. ఆయన అంటే అభిమానం ఉండదు, అలా ఉండదు. అంతే బాగాలండి. ఎలా మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది? ఆయన పర్లేదు. మంత్రి అయ్యారు కదా, మరి నియోజకవర్గంలో అభివృద్ధి ఎలా ఉంది? మనం వెళ్తాం ఏంటండి, అసం పని, చదువు లేదు, ఏమీ లేదు. తిన్నవాళ్ళే పార్టీలో తిరుగుతున్నారండి, ఆ పార్టీలో తింటున్నారు, ఈ పార్టీలో తింటున్నారు. ఎవరి నెక్కితే అప్పుడు దాకా వయసు అంటున్నారు, ఎవరి నెక్కితే దాంట్లో దూరిపోతున్నారు జనం. అంతే అండి. ఎవడు వచ్చినా అదే పరిపాలన అండి, అదే భోగోతం అంతే. ఏదో సీతాపతి సాపే గతి అని ఆ చెప్పడి ముగ్గురు ఎప్పుడు తప్పదు. కట్టబడి కూడా నిచ్చు కట్టబడి బతకడమే. మనకేమి వచ్చేసి పోయికుంటాం వేసేవి ఎవరు వచ్చినా ఒకటే అండి. మన పాటలు మనకి ఎలాగ తప్పవండి, నిచ్చు కట్టబడ్డమేనండి. మన రెక్కలు ఎవడ అట్టుపోవడం. అది పెన్షన్ ఇస్తున్నారు కదా, పెన్షన్ ఇస్తున్నారు 4,000 అండి ఇస్తున్నారు. ఇస్తలేదండి నేను అంటలేదు, ఇస్తున్నారు. గతానికి ఇప్పటికి మరి పెరిగిందండి. ఇది వరకు చంద్రబాబు నాయుడు 250 ఇచ్చేవాడు. ముందర అయితే 75, తర్వాత 250, అలాగ పెంచి ఇప్పుడు 4,000 అయింది. ఈయన వచ్చాక బాగానే ఉందండి, ఏం తేడా లేదు. ఆయన మాత్రం 4 తలాలు 5 తలాలు ఉన్నవాడికి రొంకమోడితో వెళ్ళిపోయి వాడికి ఇల్లు ఇచ్చాడు. నువ్వు అవుతావునే అలా ఇచ్చారు. అసలు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వలేదు. ఈ వెనకాల రాజకీయాలు చేసేవాళ్ళు వెనకాల తిరుగుతారు కదండి అయ్యగారు. ఆ వెనకాల తిరిగి వాళ్ళు ఏం చేస్తారు, అదే చెప్తే అదే నమ్ముతారు. ఆడ వెనకాల ఉన్న వాళ్ళకి, ఆడ కూర్చున్న వాళ్ళకి, నుంచున్న వాళ్ళకి ఇచ్చుకున్నారు, మళ్ళాటి వాళ్ళకి ఇవ్వలేదు. ఏ అంటే రాజకీయం అన్నారు అంతే.
మనం ఏం చేస్తామండి? మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉందండి? ఇదండి బాగానే ఉందండి, ఏం తక్కువ ఉందండి, మామూలుగానే ఉంది. ఇంకా సంవత్సరం కూడా అవ్వలేదు కదండి, ఇంకా 2-3 సంవత్సరాలు అయితే ఎలా ఉందో తెలుస్తుంది. ఓ సంవత్సరం కూడా పూర్తి అవ్వలేదు కానీ ఈయన బాగానే చేస్తున్నారు. అన్న మాటలు నెరవేర్చాడు. 4,000 అన్నాడు, 4,000 వెంటనే ఇచ్చేసాడు. 3 నెలల డబ్బులు ఒకసారి ఇచ్చేసాడు 12,000. అసలు ఒక రూపాయి కూడా తీయలేదు. బాగానే చేశాడండి, తేడా ఏం లేదు. వ్యవసాయంలో మరి వర్షాలు పడి ఇప్పుడు ఇంకా కోతలు అవ్వలేదు ఈ ప్రాంతంలో చాలా వరకు. ఏమన్నా మరి దానికి ఏమన్నా ప్రభుత్వం ఏమన్నా మాట్లాడిందా? ప్రభుత్వం ఏం మాట్లాడలేదండి. అంటే ఈ పంటకే గవర్నమెంట్ పెద్ద పూసుకోదండి. సీఎంఆర్ ఉన్నాను, తొలకరికి అయితే పూసుకుంటుంది, ఎందుకంటే ఎఫ్సీకి తీసుకుంటాం మనం. ఇప్పుడు పెద్ద పూసుకోదా తీసుకున్నారు కానీ కొంచెం పూసుకోవడం అయితే తక్కువండి. అంటే తొలకరలో అయితే సీఎంఆర్ ఏళ్ళ ఎత్తే రేపు పొద్దున్న వచ్చేసిన డబ్బులు 24 గంటల్లో పడిపోయి. ఇప్పుడు కొంచెం గవర్నమెంట్ పట్టించుకోదు ఈ పంటని. ఎప్పుడు అంతే, ఏ ప్రభుత్వమైనా అంతే అండి. ఎందుకంటే ఇవి మన వాళ్ళు తినరు, ఎఫ్సీకి తీసుకోరు, పైకి వెళ్ళిపోతాయి. కేరళ కానీ ఇలా షిప్మెంట్ కానీ, అందుకని ఉండిపోయినాయండి. సంవత్సరం అయింది కదా, పరిపాలన ఎలా అనిపించింది మీకు? బాగానే ఉందండి. అంటే బాగానే ఉంటుంది. ఎవరు వచ్చినా అంతే. ఏం పెన్షన్ ఉంది, 4 ఏళ్ళు ఇస్తున్నాడు. వికలాంగులకు 6 ఏళ్ళు ఇస్తున్నాడు. ఇంకా అంతకన్నా ఏంటండి? ఎవరైనాని వాళ్ళు వచ్చినా వీళ్ళు వచ్చినా గవర్నమెంట్లు బాగానే చూస్తున్నాయి. మా నిదానాలే బాగలేదు. ఎమ్మెల్యే గారు ఎలా ఉంది పనితీరు? మా ఎమ్మెల్యే గారు కొంచెం నొక్కండి. ఎప్పుడైనా నొక్కే, వాళ్ళ ప్రభుత్వం నొక్కే, లేకపోయినా నొక్కే. జనాన్ని ఏం పట్టించుకోవడం. ఓవరాల్గా అంటే రేట్లు కానీ ఇతరత్ర వ్యవహారాల్లో ఎలా అనిపించింది? ప్రభుత్వం అయితే బాగానే చేస్తుందండి. ఇంకా మరి ఇంకేమంటాం, ఓకే, వాళ్ళు అందంగా బాగానే చేస్తున్నారు, మనం ఏం చెయ్యం. ఎందుకంటే డబ్బులు తీసుకుందే ఓటేయం, కోటా బియ్యం తినం. ఆడికి 45 రూపాయలు ఖర్చు అయినా ఇక్కడికి 8కో 9కో 10కో అమ్మేస్తున్నాం. ఏ గవర్నమెంట్కి అయినా మనం తినం. గవర్నమెంట్లో చదివించుకోండి అంటే చదివించుకోం, ఆడిచ్చి 15 ఏళ్ళు కావాలి, అంతేనండి. మనకు న్యాయం జరుగుతలేదు. ప్రతి ఒక్కళ్ళు మౌత్ ముందుకు వచ్చి అంటారు కానీ నిజాలు మాత్రం బయటికి చెప్పరు ఎవరైనా. ముందు మనలో రావాలి. ఇది వరకుట్లాగా ఏమీ లేవు కదా, రోడ్లు అయినా ఏ అయినా. ఒక 15 ఏళ్ళ క్రితం ఇవాళ అన్నీ బాగానే మారినాయి కదా. దేశాన్ని పైన ఉన్న వాళ్ళైనా వీళ్ళైనా బాగానే నడిపిస్తున్నారు. ఎందుకంటే జీడిపిలో కూడా మనం జపాన్ దాటి మన నడబడుతుని బట్టే జీడిపి అయినా దేన్నైనా దాటుతాం. ఇప్పుడు అన్నీ ఇది వరకు మాకు సైకిల్ కూడా ఉండేది కదా, ఇప్పుడు బండి ఉంది, వ్యవసాయం చేస్తున్నాం. అప్పుడైతే 30 బత్తాలు పండేది, ఇప్పుడు 60 బత్తాలు పండుతుంది. బాగానే సాగుతున్నాయి అన్నీ. ఓవరాల్గా 10 మార్కులకి ఎన్ని మార్కులు వేస్తారు ప్రభుత్వానికి? ప్రభుత్వానికి అండి 8 మార్కులు వేస్తాం. ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా ఓ 2% ఉండదు, ఎవరికీ న్యాయం చేయలేదు. అందరూ బాగుందని మాత్రం అనరు. ఎలా ఉంది అసలు? బాగానే ఉంది, సూపర్, బాగానే ఉంది. ఏమనిపించింది మీకు గతానికి? ఏమని మేము కౌలు రైతులం అండి. కౌలు రైతులు అంటే ఏమనిపించడానికి ఏమీ లేదండి. మాకైతే రైతులకే పడుతున్నాయి కానీ రైతు భరోసాలు గట్రా మాకేమీ లేవండి. కౌలు రైతు కింద రాయించుకున్నా ఏమీ రావట్లేదు అంటున్నారు కదా, మీకు కూడా ఏమవుతుంది అంటున్నారు, ఏమి రాలేదండి ఇప్పుడు. ఓవరాల్గా ఎలా అనిపించింది? పనితీరు ఎలా ఉంది ప్రభుత్వం? పనితీరు అయితే బాగానే ఉందండి. పనితీరు రోడ్లు అయితే ఇదైతే అన్ని బాగానే ఉన్నాయండి. కాకపోతే మద్దతు ధర లేదు మా రైతులకి, రేట్ లేదు. సీఎంఆర్ రేటు 1730 రూపాయలు అన్నారండి, 1725 రూపాయలు అన్నారు. 25 రూపాయలకి ఏమీ లేదండి. మిల్లికాడకి ముందు మిల్తో మాట్లాడుకోవాలంటున్నారు. మిల్తో మాట్లాడుకుని 1700 తోలని లేదన్నారు. దాన్ని ఎలా ఉన్నా సరే 2 కేజీలు కటింగ్ అంటున్నారు. ఇంకెందుకంటే క్యాష్ అమ్ముకుంటారు రేటు 1550 అమ్ముకుంటారు రేటు. ప్రభుత్వ పథకాల మీద ఏంటి మీ కామెంట్? పథకాలు అయితే ఏమీ రాలేదండి ఇప్పుడు వచ్చి. అమ్మకు 100 అన్నారు, ఇప్పుడు ఇంకా ఏమీ లేదు. తర్వాత ఈ రైతు భరోసా అన్నారు, రైతు భరోసాలు గట్రా ఏమీ రాలేదండి. రోడ్లు మాత్రం బాగా పోసారు. అంటే ఓవరాల్గా ప్రభుత్వంలో గతంలో ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి ఏమన్నా? గతంలో ప్రభుత్వం అయితే కనీసం రైతులు నేను చెయ్యకపోయినా కానీ, కాకపోతే సబ్సిడీలని మిషన్ కూడా ట్రాక్టర్లు కూడా ఇచ్చేవారు. ఇప్పుడైతే ఇవ్వలేదండి. తర్వాత రోడ్లు అయితే పోసారు కానీ ఇంకేమీ లేదండి మాకు. కనీసం రైతు ద్వారాగా చేయకపోయినా కానీ తల్లికి వందనం అది ఇది వేయరు అనుకోండి, ఏదో ఒకటి పని అవును, ఏమీ లేదండి. ఇప్పుడు వచ్చి ఏం మార్పు కోరుకుంటున్నారు? మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంటుంది? మా ఎమ్మెల్యే గారు పనితీరు అయితే బాగానే ఉందండి. కాకపోతే లోకల్ నాయకులు పనితీరు బాగాలేదండి. వాళ్ళ మొహం చూసి చేసే టైప్లో ఉన్నారు. ఇంక ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఏం చెప్తామండి? గ్రూపు రాజకీయం అండి, గ్రూప్ రాజకీయం. ఏ ఊరిగా అంటే వాళ్ళ రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు మారిపోవచ్చండి పార్టీలు. మాకులట్టి చిన్న చిన్నకారులు మారకూడదు.
ఆ ఎమ్మెల్యే దేని మీద ఓటు వేయాలంటే అది వైఎస్ఆర్లో మారిపోయి అందులో ఓటు ఏంటి అందులో వేసామండి. పెదరాజ్యంలో మారిపోయి పెదరాజ్యంలో ఓటు ఏమంటే పెదరాజ్యంలో వేసాం. ఇప్పుడు మా ఎమ్మెల్యే తెలుగుదేశంలో మారిపోయి తెలుగుదేశంలో ఓటు ఏంటి ఏమి వేయాలి అంతే. గ్రూప్ రాజకీయాలండి, ఎవడో డైరెక్ట్గా చేస్తాకి ఏమీ లేదండి. మా ఊర్లో పెద్ద మనుషులు ఎలా ఉంటే అలా జరగవలసి వస్తుంది. సంవత్సరం నుంచి అయితే చంద్రబాబు అయితే బంగారు చేశారు. దానికి ఏముందండి, అన్ని సహకారం జరుగుతుంది. అన్ని ఒక రేషన్ అనే కానీ ఒక పింఛన్ అనే కానీ ఒక రోజు ముందే ఇస్తున్నారు. అంతగానే ఏముందండి, అంతకంటే ఏంటి మీరు గమనించిన మార్పు ఏంటి అప్పటికి ఇప్పటికి ఏంటి మార్పు? అప్పుడు గమనించిన మార్పు ఏముందండి, మామూలుగా మావాడు చెప్పి మావాడు చెప్పి మీ ఇద్దరు ఒకటి అండి. మావాడు చెప్పి మేము చెప్తాం అంతే. మీరు వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా మారిపోయింది. మీ ఇద్దరు చెప్పి ఒకటి అండి. అది చెప్పి నేను చెప్పి ఆఫీసులో పనులు ఎలా అవుతున్నాయి? ప్రభుత్వ ఆఫీసులో మళ్ళీ మామూలండి. మామూలుగా అప్పుడు అలాగా అప్పుడు లంచాలు ఎక్కువ ఉండి ఇప్పుడు లంచాల గురించి పెద్ద ఆశిస్తుంది అంతే. అప్పుడు 10 ఎవరైతే నేనే ఇచ్చాను లంచాలు నాకు వచ్చిన పని గురించి. ఇప్పుడు లంచాల గురించి ఎవడో ఆశించలేదు. అది అంతే, పని చేస్తున్నారు. లంచాల గురించి అయితే ఎవడ అప్పుడు నేను వచ్చాక 15 ఇచ్చాను లంచం నా చిన్న పనికి అంతే. దానికి అంటే 10 మార్కులకి ఎన్ని మార్కులు వేస్తారు కూటమి ప్రభుత్వానికి? కూటమి ప్రభుత్వానికి 10 మార్కులకి ఒక 8 మార్కులు ఇచ్చాయి. మరి మీ ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారు అయితే అండి ఏదంటే మాకు ఇది సంస్థ అని వెళ్తే మాత్రం సంస్థ 1-2 గంటలు తేలుతాడండి. ఆయన దగ్గరికి వెళ్ళబోలో వెళ్తే మాత్రం తేలుతాడండి. మా ఎమ్మెల్యే గారు లేకపోతే మా ఊరు ఎంపీ అదే మా ఊరు నాయకుడు కానీ ఇది పరిస్థితి అని వెళ్తే మాత్రం ఒక 2 గంటలు 3 గంటలు తేలుతాడండి. ఆ పర్మిషన్ ఉంది. మంత్రి అయ్యారు కదా మీ ఎమ్మెల్యే గారు, నియోజకవర్గంలో ఏమన్నా అభివృద్ధి చేసినట్టు? ఓళ్ళంతా అభివృద్ధి చేసాడండి. అభివృద్ధి చేస్తున్న అయితే చెప్పగలదండి. ఓళ్ళంతా అభివృద్ధి మా ఒక్క మేడపడికి 40 కోట్ల రూపాయలు పనిచేశాడు. ఉన్న ఊళ్ళు కూడా మనకు మా ఒక్క మేడపడికి 40 కోట్ల రూపాయలు పనిచేశాడు. ఆ విషయం అయితే చెప్పగలదండి. 3 చుట్లు కూడా ఆయన నెగ్గారు. 3 చుట్లు ఎక్కిన దాని మీద మా ఒక్క మేడపడికి మాకు తెలుసు 40 కోట్ల రూపాయలు పనిచేశాడు. ఉన్న ఊళ్ళు కూడా మనకు అన్నారు. మీరు ప్రభుత్వంలో మార్పు అంటే ప్రస్తుతానికి ఇంకా మార్పు పెద్దగా ఇంకేం కాపాడలేదండి. ప్రస్తుతానికి 1 ఇయర్ అయిందండి కాబట్టి ఇప్పుడే జరుగుతుంది కాబట్టి ఇంకో 1 ఇయర్ అయిన తర్వాత మార్పు అన్నదే డెవలప్మెంట్ అన్నదే కాపాడుతుందండి. ప్రస్తుతానికి మార్పు అంటే ఏముందండి, ప్రస్తుతానికి రన్ అవుతుందండి. పథకాల కాడ ప్రస్తుతానికి ఇంకా అమలు కాబట్టి అండి ఇక్కడ నుంచి ఇంకా 1 ఇయర్ ముగించుకుని అవుతుంది కాబట్టి అండి వచ్చే సంవత్సరం ఏమైనా బెటర్మెంట్గా ఉద్యోగాలు అవకాశాలు కూడా కల్పిస్తానన్నారు కాబట్టి ఏమైనా ఉద్యోగాలు తీసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అండి ఇప్పుడు వచ్చి 1 మంత్లో ఉద్యోగాలు 16,000 పోస్టులు టీచర్ పోస్టులు అయితే ఇస్తానన్నారు కాబట్టి నేను మార్పు జరిగే అవకాశం ఉందని అనుకుంటున్నాను. గత ప్రభుత్వంలో అమ్మఒడి విద్యా దీవెనని పిల్లలకి ఫీజులు కట్టేవాళ్ళు, ఆ డబ్బులు ఇచ్చేవాళ్ళు. మరి ఈ ప్రభుత్వం ఇవ్వలేదని ఒక ఆరోపణ ఉంది. ఏంటి ఆరోపణ ఉందని ప్రస్తుతానికి 2004 ఎలక్షన్లు అయిపోయినాయండి. 2025 అండి ఇప్పుడు ఇది. ఆల్రెడీ 1 ఇయర్ అయిపోయిందండి. 1 ఇయర్ నాకు ఉంది ఇంకా అమ్మఒడి లేదు. పడితే ప్రస్తుతానికి మరి జూన్ 12 నుంచి స్కూల్ తీసే ముందు నుంచి అమ్మఒడి ఏదో వేస్తానన్నారు కాబట్టి నిన్న మహానాడు సభలో చెప్పారు కదండి. మరి వేచి చూడాలండి ఇది ఎంతవరకు ఎంతమందికి పడతాయి ఎంతమందికి వస్తాయి అన్నది కూడా చూడాలండి. ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది? ఎమ్మెల్యే గారి పనితీరు బాగానే ఉందండి. 1 ఇయర్ కదా అవుతుందండి. 1 ఇయర్ అవుతుందని ప్రస్తుతానికి ఇంకోటి 1 ఇయర్ గడిచింది అనుకోండి అప్పుడు పనితీరు వాళ్ళ పనితీరు అన్నది తెలుస్తుందండి. ప్రభుత్వానికి కానీ ఎమ్మెల్యే గారికి కానీ 10 మార్కులు ఇస్తే ఎన్ని వేస్తారు మీరు మార్కులు? ప్రస్తుతానికి ఇక్కడ మినిస్టర్ గారు అయితే పర్లేదు. ఆయన సొంత డబ్బు అయినా సరే ఆరోగ్యం బాగోపోయినా సరే ఎవరికైనా సరే అని ప్రస్తుతానికి బాగానే ఉంది, పర్లేదండి. ప్రభుత్వం తరపు నుంచి కాకపోయినా ఆయన క్యాండిడేట్ అయితే ప్రస్తుతానికి పర్లేదండి. గతంలో ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు కానీ టాక్సీ డ్రైవర్లకి 10,000 వాహన మిత్రాన్ని ఇచ్చేది. మరి ప్రభుత్వం ఇవ్వట్లేదు, దాని మీద ఏంటి? దానికి ప్రభుత్వానికి ఇవ్వలేదంటే అండి ఇంకా తీసారు కదండి, రద్దు అయిపోయింది కదండి. ఆల్రెడీ ఏం చెప్పలేదండి. అది ఇచ్చే హామీలు కూడా ఏం చెప్పలేదు. ఏదో విధంగా చూస్తాను అన్నారు తప్ప నేను ప్రస్తుతానికి ఇంకా అది బస్సు పెట్టిన తర్వాత ఏమన్నా ఫ్రీ బస్ పెట్టిన తర్వాత దాని గురించి ఆలోచిస్తారేమో అని నా అభిప్రాయం అండి. ఓకే, బస్సు పెట్టిన తర్వాత బస్సు ఇంకా ఫ్రీ బస్ పెట్టలేదండి. పెట్టిన తర్వాత ఏమన్నా ఆలోచిస్తారేమో అని అనుకుంటున్నాను. అడ్మినిస్ట్రేషన్ బాగుంది. ఏం మార్పు గమనించారు ఎక్కువగా? మీరు ఏం గమనించారు? రోడ్లు అంటే స్కీమ్స్కి సంబంధించి గత ప్రభుత్వం గ్యాస్ 3 సిలిండర్లు వరకు ఉంది. మీకు అందిందా? అందింది. ఎంప్లాయ్మెంట్ గురించి ఏమంటారు మీరు? ఎంప్లాయ్మెంట్ డిఎస్సి కూడా వేశారు కదండి, బాగుందండి. గత గవర్నమెంట్తో పోల్చుకుంటే టూ గుడ్ అండి, బాగుంది. కానీ మీ ఎమ్మెల్యే గారు మినిస్టర్గా కూడా పనిచేస్తున్నారు. పర్వాలేదు. ఎలా ఉంది ఆయన పనితీరు? ఎలా ఉంది? ఓవరాల్ గవర్నమెంట్ అయితే బాగుందండి, కూటమి ప్రభుత్వం. ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా పర్వాలేదు. ఏంటి సార్ ఏం గమనించారు? మార్పు ఏం గమనించారు? అప్పటికి చాలా మార్పు ఉందండి. మీకే కనిపిస్తుంది కదండి రోడ్లు ఇవన్నీ.
అన్నీ అడ్మినిస్ట్రేషన్ బాగుందండి. మెయిన్ మనకి రాజధాని డెవలప్మెంట్ కూడా అదే కదండి మెయిన్ మనకి, అది అయితే చాలు. 10 మార్కులు ఇస్తే ఎమ్మెల్యే గారికి కానీ ప్రభుత్వానికి కానీ గవర్నమెంట్ అయితే 10 అవుట్ ఆఫ్ 10 అండి, ఎమ్మెల్యేకి అయితే 7 అండి. గవర్నమెంట్లో ఇప్పుడు పోయిన గవర్నమెంట్లో జనం దగ్గర డబ్బులు మసలి ఎలాగంటే ఇప్పుడు ఆయన అమ్మఒడని తర్వాత అటువోళ్ళు డబ్బులని ఏటి పట్టేవాడు. కరోనా టైంలో చాలా ఇబ్బందులు ఉన్నా సరే ఆయన చాలా బాగా చూసుకున్నారు జనాన్ని. ఇతనే రేషన్ ఇచ్చి డబ్బులు ఇచ్చి అన్నీ చేశారు. అటువోళ్ళకి డబ్బులు వేసేవారు, అమ్మఒడి వేసేవారు. ఇప్పుడు ఫీజులు కట్టలేక సత్తున్నాం పిల్లలకి. ఇప్పుడు అమ్మఒడి లేదు, సంవత్సరం అయిపోయింది. మళ్ళీ జూన్ వచ్చిందంటే మళ్ళీ తీసేస్తారు కాలేజీలు. ఇప్పుడు ఫీజులు కట్టలేదు మేము పిల్లలకి. ఆ గవర్నమెంట్ ఉంటే ఎప్పటికి పడిపోయండి. ఈ గవర్నమెంట్ వచ్చాక ఏ హామీ అమలు అవ్వలేదండి? ఒక హామీ చెప్పండి. మీరు విలేకరే కదా, ఒక హామీ చెప్పండి ఏం అమలైంది? ఫ్రీ బస్ ఇస్తానన్నారు, గ్యాస్ సిలిండర్ ఇచ్చిపోమనండి. ఫ్రీ బస్సు గ్యాస్ సిలిండర్ వాళ్ళకి ఇచ్చారు, మాకేమీ లేదు, రాలేదు. ఓ సిలిండర్ డబ్బులు అయ్యి అడ్డాయి, ఓ సిలిండర్ అడ్డాయి అంతే. అబద్ధం ఎందుకు? ఓ సిలిండర్ డబ్బులు అడ్డాయి. మాకు వృద్ధులు అవ్వలేరు మా ఇంట్లో. మాకు పెన్షన్లు ఇచ్చుకునే వాళ్ళు మా ఇంట్లో అవ్వలేరు. మాకు అవలకి రాయరు. ఆటో వాళ్ళకి గతంలో ఆటో ట్యాక్సీలు నడిపే వారికి 10,000 ఇచ్చేవారు కదా, ఇచ్చేవారు. ఇప్పుడు ఏమి ఇస్తలేదు. రోడ్ల మీద బేక్ ఇన్స్పెక్టర్ వదిలేసాడు ఆయన వచ్చాక. జగన్ ఉన్నప్పుడు బేక్ ఇన్స్పెక్టర్ అసలు ఉండేవాడు కాదు. ఈ గవర్నమెంట్ వచ్చాక బేక్ ఇన్స్పెక్టర్ పొలవమని కేసులు రాస్తున్నారు. అలాగే భరాయించుకుని ఇక్కడే తిరుగుతున్నాం. పిల్లలు ఫీజులు కట్టలేదు. మా పిల్లలు ఇద్దరు చదువుతున్నారు కాలేజీలోనే. ఇప్పటికి అదే అమ్మ ఒడి అని అలాంటివి అని అవి పడలేదు ఇంకా మాకు. పోయిన గవర్నమెంట్లో టప్పనే ఏ సంవత్సరం ఆ డేట్ అంటే డేట్ పరంగా పడిపోయి జగన్ 15వ తారీఖు వచ్చే నెల 15వ తారీఖున పడిపోయింది అకౌంట్లో. ఏది సంవత్సరం అయిపోయింది ఒకసారి చెప్పండి. మళ్ళీ జూన్ నెల వస్తే 2 సంవత్సరం వచ్చేస్తుంది మాకు పిల్లలకి. ఒక సంవత్సరం కాలంలో ఎమ్మెల్యే గారికి కానీ ప్రభుత్వానికి కానీ మీకు ఎన్ని మార్కులు? 10 మార్కులు ఇస్తే ఎన్ని మార్కులు? ఎమ్మెల్యే గారికి 10, ప్రభుత్వానికి 10 మార్కులు ఇస్తే ఎన్ని మార్కులు వేస్తారు? నాకు 10 మార్కులు ఇస్తానా? నా దృష్టిలో ఏమీ లేదండి, చేయాల్సిన అవసరం లేదు. అవసరం లేదు నాకు. ఉన్నా కూడా చేయను, దాని మీద అభిప్రాయం లేదు. ఓకే. కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు ఇక్కడికి వస్తున్నారండి. ఎక్కడెక్కడి నుంచో లోకల్లో లేరండి ఇక్కడ. మా రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్న వాళ్ళు ఎవరో కాదు. పోయిన 5 సంవత్సరాల్లో అమలాపురం నుంచి వచ్చాడు వేణు గారు. ఆడేం చేయలేదు ఇక్కడ. వైసీపీ దానికి సపోర్ట్ చేస్తలేదు నేను. ఇతను టీడీపీ ఎక్కడో మంది అమలాపురం నుంచి వచ్చాడు ఇతను. ఈడేం పీకలేదు, మాకేం చేయలేదు. పొరుగు రోజులు ఇలాగే ఉంటుందండి. వాళ్ళు సొంత పనులు చూసుకుంటారు, వాళ్ళు సొంత కేటగిరీకి సొంత క్యాస్టర్కి చేసుకుంటారు. మేము ఎస్సీలు, మాకు ఏమి చేయరు. వైఎస్ఆర్ పార్టీ వచ్చాక బాగుంది, మాకు టీడీపీలో బాగోలేదండి. ఈ ప్రభుత్వాలు అసలు మాకు ఎటువంటి కొన్ని చోట్ల మా ఏరియాలో అయితే మంచినీళ్ళు కూడా రావట్లేదండి. ఈ టీడీపీ వచ్చాక మంచినీళ్ళు కూడా దూరం అయిపోతున్నాయి. అంటే ఏంటి మంచినీళ్ళు రావట్లేదు అంటే సప్లై లేదా? సప్లై ఉన్నా సరే మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పినా సరే రావట్లేదండి. వాళ్ళు స్పందించలేదని చెప్పినా సరే. టౌన్లోనే మన వైఎస్ఆర్ నగర్ 5వ వార్డు అండి. చెప్పినా సరే రావట్లేదు ఎవరన్నా. ఎన్నిసార్లు చెప్పమండి, అక్కడ కాళ్ళు చేతులు లేని వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. ఎన్నిసార్లు చెప్పినా రావట్లేదు. ఆ వైఎస్ఆర్ వార్డు ఉన్నదానికి రావట్లేదు అంటారండి. అది మనకైతే తెలియదండి. 5వ వార్డులో అయితే రావట్లేదు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక మాకు ఎవరికి కూడా సేఫ్టీ లేదు. మాకు జగన్ గారి ప్రభుత్వంలోనే బాగున్నది. ఏదైనా గమ్ముని ఏ ఆఫీసర్ అయినా మమ్మల్ని స్పందించేవారు, గమ్ముని అడిగేవారు. మీకు అప్పటి ప్రభుత్వంలో ఇచ్చిన పథకాలకి ఇప్పుడు ఇచ్చిన పథకాలకి ఏం మంచి అనిపించింది, ఏ బాగున్నాయి? చంద్రబాబు నాయుడు గారు మాట అన్నారు తప్ప ఏదో కూడా నెరవేర్చలేకపోయాడు. మాట అన్నారు తప్ప ఏది కూడా ఇప్పుడు ఏది చేయలేదండి. ఆయన మాట ఏది కూడా కరెక్ట్ కదండి. మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది? మినిస్టర్ గారు కూడా అయ్యారు. ఆయన ఒకసారి నెగ్గి కూడా ఎప్పుడు పేటలోకి రాలేదండి. మినిస్టర్ గారు ఒక్కసారి నెగ్గాడండి, మళ్ళీ ఇప్పుడు సంవత్సరంన్నర ఎంత అయింది, ఇప్పుడు ఏ పేటలోకి ఏ వార్డులో కూడా రాలేదు. ఎవరి బాధలు కూడా పట్టించుకోవట్లేదు. పథకాల కోసం ఎవడో ఓటు వేయలేదు, పథకాలు ఇస్తానని ఎవడో చూడలేదు. మెయిన్ ఆ ప్రభుత్వం తీసేయాలనుకున్నారు, తీసేసారు. అంతేగాని ఇప్పుడు పథకాల కోసం ఇంకా ఆలోచించలేదు. ఇప్పుడు మటుకు రోడ్లు గట్రా బాగున్నాయి కదా, చూద్దాం, దాన్ని బట్టి ఆలోచిద్దాం అనుకుంటారు. రేపు పొద్దున ఓటేసుకోరు. ఈ పథకాలు చెప్పి కరెక్ట్గా ఇచ్చారనుకో ఓటేస్తారు, లేకపోతే ఎవడైనా అంతే. పథకాల కోసం అయితే ఓట్లు వేయలేదు. పవన్ కళ్యాణ్ వస్తాడో చంద్రబాబు నాయుడు వస్తాడో వీళ్ళ పథకాలు ఇస్తారని మాత్రం ఓటు వేయలేదు. ఆ గవర్నమెంట్ని తీసేయాలనుకున్నారో తీసేసారు అంతే. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి
జూన్ 4వ తారీఖుకి 1 సంవత్సరం కాలం పూర్తవుతుంది. అంటే దాదాపు 12 నెలలు పూర్తవుతుంది. ఈ 12 నెలల కాలంలో ఏం చేశారు అనేది మనం ఒకసారి ఆలోచించుకుంటే, ఏవైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చారో సూపర్ 6 అని, సూపర్ 7 అని, దాదాపు 143 పథకాలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే పేరుతో ఊరు వాడ తిరిగి అనేక హామీలు ఇవ్వడం జరిగింది. తీరా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక్కటంటే ఒక్క హామీ కూడా అమలు చేయకుండా దాదాపు 12 నెలల ఈ కాలాన్ని పూర్తిగా ఎవరిపై దృష్టి సాధించారంటే, ఏదైతే ప్రతిపక్షాలు హామీలన్నీ అమలు చేయకుండా ప్రశ్నిస్తున్నారో వారిపై తప్పుడు కేసులు పెట్టడం, హింసించడం, ఒక రకంగా డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే ఈ 12 నెలల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం చేసింది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇదేదో సాధారణంగా ప్రతిపక్షాలు విమర్శిస్తాయిలే అనుకుందాం కొంతసేపు. కానీ ఇటీవల 4 వారం రోజుల క్రితం మహానాడు సందర్భంగా అన్ని జిల్లాల్లో కానీ అన్ని నియోజకవర్గాల్లో కానీ మినీ మహానాడు నిర్వహించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అక్కడ చాలా నియోజకవర్గాల్లో ఆయా నియోజకవర్గాలకు సంబంధించి ప్రజాప్రతినిధులు కానీ ఎటువంటి వ్యాఖ్యలు చేశారో మనం అందరం కూడా చూసాం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నాయకులు కానీ, అటు చూస్తే అనంతపూర్కు సంబంధించిన నాయకులు కానీ, వాళ్ళ పార్టీ నాయకులే ఈ ప్రభుత్వాన్ని పనితీరు పట్ల ఏ విధంగా విమర్శిస్తున్నారో మనం చూసాం. కాబట్టి ఈ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో మనకు అర్థం చేసుకోవచ్చని మనం చేసుకుంటున్నాం. అంతేకాకుండా ఎన్నికల ముందు అనేక హామీలు, ప్రధానంగా సూపర్ 6 హామీలే తీసుకుందాం. యువతకు 20 లక్షల ఉద్యోగాలు లేదా నెలకు 3,000 నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు. ఎక్కడైనా కనిపించిందా? ఎక్కడ కనిపించిన దాఖలాలు లేవు. స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తా అన్నారు. అదేవిధంగా ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తా అన్నారు. ప్రతి మహిళకు నెలకు 1,500 ఇస్తా అన్నారు. అంటే 19 సంవత్సరాల నుంచి 56 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. ఇవన్నీ కూడా హామీలు కూడా తిలోదకాలు ఇచ్చి కేవలం అక్రమ కేసులు హింసించడమే అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది ఈ కూటమి ప్రభుత్వం, ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. మరీ ముఖ్యంగా రామచంద్రపురం నియోజకవర్గమే తీసుకుందాం. ఈ మంత్రి గారు ఎటువంటి పరిపాలన చేస్తున్నారంటే, మంత్రి గారి పరిపాలన చేయడం కన్నా మంత్రి గారి తండ్రి గారి పరిపాలన అయితే ఎక్కడ ఎక్కువ పరిపాలన చేస్తున్నారని అర్థమవుతుంది. ఎందుకంటే మంత్రి గారు ఎంతసేపు చూసుకుంటే వ్యక్తిగత ప్రయోజనాలకు, వ్యక్తిగత విమర్శలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప ఎక్కడ ఎటువంటి అభివృద్ధి చేయలేదని 12 నెలల కాలంలో మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఏదన్నా అభివృద్ధి చేస్తున్నామంటే, మీరు ఇప్పుడు ఈ రామచంద్రపురం మున్సిపాలిటీ కానీ, ఏవైతే కే గంగవరం, రామచంద్రపురం మండలం, కాజులూరు మండలం, ఈ 3 మండలాల్లో టౌన్కి మీరు ఎవరినన్నా అడగచ్చు పరిపాలన ఎలా ఉంది, ఇక్కడ స్థానికంగా మంత్రి గారు ఏ విధంగా మీకు రెస్పాండ్ అవుతున్నారు అనేది మీకే తెలుస్తుంది. అంతసేపు నేను 4 రోజుల క్రితం ఈ MDU వాహనాలకు సంబంధించి, అంటే ఇటీవల ప్రభుత్వం MDU వాహనాలు రద్దు చేసింది. అంటే రేషన్ డోర్ డెలివరీ చేసే వాహనాలు రద్దు చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కార్యక్రమంలో భాగంగా మేము RDO ఆఫీస్కి వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం. ఎందుకంటే రేషన్ వాహనాలను పక్కన రద్దు చేస్తున్నారు. అంతేకాకుండా విద్యుత్ ఛార్జీలు పెంచడం జరిగింది. రాష్ట్ర ప్రజలపై అధిక భారం 15,000 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు పెంచారు. నిత్యావసర ధరలు పెరిగినాయి. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు. పట్టణాల్లో నివసిస్తున్న ప్రజలపై యూజర్ ఛార్జీలు పెంచడం జరుగుతుంది. ఇవన్నీ ఒక ఎత్తు. చంద్రబాబు నాయుడు గారు కేవలం మాటలకే పరిమితం అవుతున్నారు తప్ప ఆచరణలో ఎక్కడా కూడా ఆయన ఏ అయితే ఎన్నికల్లో హామీలు ఇచ్చారో ఎక్కడ కూడా కనిపించిన దాఖలాలు ఎక్కడా కూడా కనబట్టలేదు మనకి. ఈ సందర్భంగా ఈ మంత్రి గారి పరిస్థితి అయితే అంతకన్నా అధ్వానం. ఇటీవల కే గంగవరంలో కోట గ్రామం తీసుకుని అక్రమ తవ్వకాలు, ఇసుక అక్రమంగా మంత్రి గారు కానీ, మంత్రి గారి కుటుంబ సభ్యులు కానీ పర్మిషన్ లేని లేఅవుట్లో ఇసుక అక్రమంగా తవ్వి యథేచ్ఛగా రవాణా చేయడం జరుగుతుంది. మేము అనేక సార్లు అక్కడ స్థానికంగా ఉండే అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం. వారి నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో 4 రోజుల క్రితం రామచంద్రపురం RDO గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఉన్నారో వారిపై తక్షణమే చర్యలు తీసుకోమని మేము ఇవ్వడం జరిగింది.
ఇదే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక గురించి మరీ ముఖ్యంగా ఏమని మాట్లాడారు? గత ప్రభుత్వం ఇసుకను వ్యాపారం చేసింది, మేము అధికారంలోకి వచ్చాం కాబట్టి ప్రజలకు ఉచితంగా ఇసుక ఇస్తాం, ఎవరైనా ఇసుకను వ్యాపారం చేస్తే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటాం, అవసరమైతే పీడీ యాక్ట్ నమోదు చేయడానికి కూడా మేము వెనకాడబోమని అన్నాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఈరోజు అదే చంద్రబాబు నాయుడు గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అడుగుతున్నాం. మీ మంత్రి గారే రామచంద్రపురం నియోజకవర్గంలో అక్రమంగా ఇసుక తరలించి వ్యాపారం చేసుకుంటున్నారు. మీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మీ మంత్రి గారిపై కేసు పెట్టి మీ ప్రభుత్వం చిత్తశుద్ధి నిరూపించుకోమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేయడం జరిగింది. ఎక్కడా కూడా అభివృద్ధికి కానీ సంక్షేమానికి కానీ ప్రాధాన్యత ఇవ్వకుండా కేవలం స్వప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తూ ఈ 12 నెలల కాలం కాలయాపన చేయడం జరిగింది. జూన్ 4వ తారీఖున మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ అధ్యక్షులు ఒక పిలుపునివ్వడం జరిగింది. ఇది ఏంటి ఆ కార్యక్రమం అంటే, ఏవైతే ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో హామీలు ఇచ్చారో అవన్నీ కూడా అమలు చేయకుండా ఈ 12 నెలల కాలాన్ని కేవలం వ్యక్తిగత కక్షలకి ప్రాధాన్యం ఇచ్చారన్న ఉద్దేశంతో ఏవైతే జూన్ 4వ తారీఖున సంవత్సరం కాలం పూర్తయిన సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ర్యాలీ కింద బయలుదేరి స్థానికంగా ఉన్నటువంటి ఆర్డీఓ వారు కానీ, ఎంఆర్ఓ వారికి కానీ, లేకపోతే గౌరవ జిల్లా కలెక్టర్ కానీ వారందరికీ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ప్రజలకు మరొకసారి ఈ ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉందో తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.